గ్రామ నివాసైన భక్తాన ఆగత చెట్లందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి. గోవిందా अक्षतानि समर्पयामि कुङ्कुमादि परिमल द्रव्याणि समर्पयामि अतः पुष्पैश्च पूजयामि। ॐ केशवाय नमः, ॐ नारायणाय नमः, ॐ माधवाय नमः, ॐ गोविन्दाय नमः। तल्ली तल्ली नीवु कनरानी छोटे नीवु विनुलेनी विनुलेदु रालकिंची मम्मुलकिंची नी सल्लि नीडलो निरुवनीयवయ్యా तल्ली तल्ली అందరూ కూడా భూమిని తాకి నమస్కారం చేసుకొని ఇక్కడ వాళ్ళకై కూర్చోండి. వేళ కీర్తన. ఓం శ్రీకేశాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం రుద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం విష్ణుహరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణ వివిధ పరిమళ భక్త పుష్పాంజలి సమర్పయామి. గురువారాధనాపయామి. समर्पयामि पादयोः पाद्यं समर्पयामि मुखेयास्मनीयं समर्पयामि औपचारिकेण स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्धः सत्यदेवाय नमः ॐ नारायणाय नमः ॐ सर्वाद्भुताय नमः नारायणाय नमः ॐ सत्यप्रियाय नमः नारायणाय नमः ॐ सत्यगुरवे नमः सत्यकिरीटाय नमः नारायणाय नमः सत्यप्रभवाय नमः एतमागतकोदो रुद्रस्य हेते परिपूर्णं कृत्वा अस्मिन् गोपदोस्यानुभक्तिर्यजमानस्य वधून्वाहे ॐ मनसक्काममागोदित्वाच सत्यमधीमहे लोकमन्नस्य मयि श्री श्री आर्द्रा पुष्करिणी पुण्यं सुवर्ण हेमवालिनी सूर्यां हिरण्मयी लक्ष्मीं जातवेदो भवामः అదే మనకు మొత్తం కూడా చాలా నదులు ఉంటాయి. చాలా నదులు ఉంటాయి. రెండవ యుగంలో ఆ యొక్క రామావతారంలో ఆ అదృష్టాన్ని పొందే యోగ్యత ఎప్పుడు కలుగుతుందంటే ఈ ద్వాదశ ఆరాధనలో మనము పాల్గొంటుంది. ఈ ద్వాదశ ఆరాధనలో చతుర్వేదాలు విన్నప్పుడు, ఈ ద్వాదశ ఆరాధనలో ఇప్పుడు ఇక్కడ రెండు ఇతిహాసాలు అంటే మహాభారతము రామాయణము జరిగినప్పుడు, ద్వాదశ ఆరాధనలో మనము నామ సంకీర్తన పలికినప్పుడు, నేను మొన్న కూడా చెప్పాను, దేవుడికే వస్తుంది. చదవాల్సిన మంత్రం జరిగింది, పుణ్యం వచ్చేది పాపం వచ్చేది కాదు. జరగాలి చదవాల్సిన మంత్రం చదివిన కాబట్టి ఇప్పుడు మీకు రాదు, మాకు రచన చేయని అవసరం లేదు. 108 సార్లు ఆ యొక్క భగవన్నామ స్మరణ చెబితే చాలు మనకు పుణ్యం ప్రసాదింపజేస్తుందట. అలాంటి సమయమే శాస్త్రము, పురాణము, శాస్త్రము, వేదము, ఆ తర్వాత ఎవరైనా పాటలు పాడేవాళ్ళు ఉంటే పాటలు, తర్వాత ఎవరైనా భజన చెప్పించే వాళ్ళు ఉంటే భజన, ఆ తర్వాత ఇంకా ఏదైనా ఇంకా కొత్తగా ఏదైనా భగవన్ నమః గోవింద ఓం దేవస్య నాభి దేవస్య నాభయోః ఆరాధనే దివ్య
దివ్య ప్రబంధ దీనవధారయ అరుణపాల్ దివ్య ప్రబంధ మనత్వమిత పరమామల్ వార్తలుమే సెక్కర్వాగిరత మిక్క సంజుడల్ పరిధి సోడి తస్మిదాయ నారాయణాయ నమః నారాయణాయ నమః నారాయణాయ నమః నికుల్లధాయ నారాయణాయ నమః కందకాంచన భూషణాయ నమః నారాయణాయ నమః దైవత్రాయ నమః నారాయణాయ నమః హరిప్రియాయ నమః अस्मद्गुरुभ्यो श्रीमन्नारायणायेति समर्पयामि सर्वं श्रीकृष्णार्पणमस्तु। आचार्य देवो भव अतिथि देवो भव शुभं शुभो इकडे
ओम स्वस्ति ततः द्वितीय प्रदक्षिणेषु च इतिहास प्रिय श्रीमद् इतिहासमवधारय మాట్లాడకుండా చెప్పేటువంటి స్తోత్రాన్ని వింటూ అందరం కూడా వెళ్దాం. గోవిందా నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ సహస్రశీర్షాపనుజో వెంకటేశ శిరోవజో ప్రాణేశ సర్వత్ర సర్వకాలేషు మంగాం వాచానరేశ్వరః తాళయేన్మాం సదా కర్మ సాఫల్యన్న ప్రయచ్చతు య ఏతద్వజ్ర కవచమభేద్యం వెంకటేశితో సాయం ప్రాణపే నిత్యం నృత్యం నరయర్మయ సాధేన వాచా మదేంద్రియే స్వస్తి తదః తృతీయ వర్ణేషు చ కీర్తనమవధారయ ఇక్కడ నిలబడి ప్రసాదం పెడతారు తీసుకొని వెళ్ళిపోతున్నారు. తృతీయ ఆరాధనేషు చ దివ్య ప్రబంధమవధారయ అరుడప్ప దివ్య ఇప్పుడు మూడో ప్రదక్షిణలో దివ్య ప్రబంధం అందరం కూడా వెళ్దాం. ఐదో ప్రదక్షిణ ఇప్పుడు కేవలం గంట మాత్రమే మనం నేర్పిస్తూ ఉండాలి. అది వింటూ మనం ముందుకెళ్దాం. షష్టమ ప్రదక్షిణ కుర్యాత్. ఇప్పుడు ఆరవ ప్రదక్షిణ నృత్యం. ఎవరైతే డ్యాన్స్ చేస్తారో వాళ్ళందరూ కూడా వచ్చి మేళం ఉంటుంది. మేళ రాగ తాళ మేళంలో నృత్యం.
वासुदेवाय धीमहि महादेवाय विद्महे विष्णुपत्न्यै धीमहि लक्ष्मी प्रचोदयात् शुभं शुभं जय श्रीमन्नारायण మళ్ళీ కూడా ఇందాక శుభదినము సుదినము ఆనందకరమైనటువంటి రోజు. 33 కోటి దేవతలు మనకు ఉన్నప్పటికీ కూడా అందరి పేర్లు మనము తెలియకపోయినప్పటికీ కూడా సత్యము గల్ల దేవుడు సత్యనారాయణ స్వామి వారు తెలియని వారు మన హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో, హైందవ ధర్మంలో నాస్తికుడైనా సరే ఖచ్చితంగా ఆ స్వామి పేరు తెలియని వారు ఉండరు. అందుకే సత్యము గల దేవుడు సత్యనారాయణ స్వామి. ఆ స్వామి ప్రధానంగా చాలా మంది వెళ్తుంటారు. అన్నవరము సత్యదేవుడు, లలితానగర్ సత్యదేవుడు,
ఒక పేరులో ఉంటుంది గడ్డి అన్నవరం, అందుకని గడ్డన్నారం. అన్నవరం పోయి గడ్డి అన్నారు. అంటే నాకు ఎన్నో రోజుల నుంచి అనుకుంటాను, హైదరాబాద్ భాగ్యనగరంలో అనేక సంపదలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ దాన ధర్మాలు చేసేటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఎక్కువ ఎందుకున్నారని ఇప్పుడు అర్థమైనారు. అది కారణం ఏంటంటే గడ్డి అన్నారు అంటే అన్నవరం. స్వామి వారికి ఇష్టమైనటువంటి ఏంటి? అన్నం పెడితే వాళ్ళు ఇస్తారు. అందుకే స్వామి వారికి మహానైవేద్యం పెడతాము. మిగతా వాళ్ళు వ్రతం చేసుకున్నప్పుడు రవ ప్రసాదము, అలాగే కేసరి, పూరి, అల్వా, శనగలు, ఎవరికి స్తోమత, ఎవరికి ఏది అనుసంధానం కాబట్టి. ఇక్కడ మనం చూసాము ద్వాదశ ఉపచారాలు ఆ వైష్ణవ సాంప్రదాయంలో పండితులు చేస్తున్నప్పుడు పులగించిపోయాము మనమంతా. అంటే స్వామి వారి యొక్క అనుగ్రహం. అలా 53 కోటి దేవతలలో అందరి పేర్లు మనం పలకకపోయినా ఆ స్వామి తెలియని వాడు ఉంటాడు. తెలియని వారు ఎవరు లేరు. ఒక శుభమంగళకరమైనటువంటి ఒక మంగళకరమైనటువంటి విజయం రావాలన్నా, ఆపదలు తొలగాలన్నా, కష్టములు రాకుండా కావాలన్నా, దరిద్రము రావద్దన్నా, దరిద్రము దూరం అవ్వాలన్నా, ఒక వివాహం కావాలన్నా, సంతానం కావాలన్నా, ఎదుగుదల విషయంలో కావచ్చు, ఆర్థికంగా, వ్యవహారికంగా, ఎదుగుదల పరంగా, దాంపత్య పరంగా, సంతాన పరంగా, వృత్తి పరంగా, ఉద్యోగ పరంగా, మానసికంగా ఏ సమస్య ఉన్నా మన హైందవ సాంప్రదాయంలో, సనాతన ధర్మంలో, అది శైవ మతంలో ఉన్న వారైనా సరే, వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి వారైనా సరే, అలాగే శాస్త్రీయ సాంప్రదాయంలో ఉన్న వారైనా సరే, ప్రతి ఒక్క కుటుంబము సత్యనారాయణ స్వామి వ్రతము చేయకుండా ఉండేది వారు. అందుకే సత్యము గలదేవు. ఆ మహాదేవదేవోత్తమ దేవాలయము 22 సంవత్సరాల బ్రహ్మోత్సవాలు నిజంగా ఎంత గొప్పగా ఆ రోజు ప్రతిష్టాపన జరిగిందో, ఆలయ కమిటీ సభ్యులు, డైరెక్టర్లు, పెద్దవాళ్ళు, సహకరించినటువంటి దాతలు కలిసి ఒక వసుదైక కుటుంబం ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది అని చెప్పొచ్చు. వసుదైక కుటుంబం లాగా కలిసి ఆ 22 సంవత్సరాల క్రితము ఒక ధర్మాన్ని నిలబెట్టడానికి ఆ రోజు కష్టపడినటువంటి ఆ దాతలు కావచ్చు, ధర్మకర్తలు కావచ్చు, వారు మంత్రంలో, తంత్రంలో, క్రియలో, భక్తిలో లోపం లేకుండా చేశారు కాబట్టి 22 సంవత్సరాల నుంచి కూడా పూజాధికృతుల విషయంలో కానీ, బ్రహ్మోత్సవాలలో కానీ లోటు లేకుండా జరుగుతున్నాయంటే ఆ పెట్టిన యంత్రబలం కావచ్చు, ఆ రోజు అందరూ వసుదైక కుటుంబం లాగా ఉండి జరిపించారు కాబట్టి ఇంత ఆనందంగా జరుపుకుంటున్నాం. భాగ్యనగరంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. దీపముకు నోచుకోని దేవాలయాలు కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ దేవాలయం కట్టడం గొప్పతనం కాదు. 100 భవనాలు కట్టవచ్చు, 100 కోట్లు సంపాదించవచ్చు. కానీ ఒక దేవాలయం కట్టాలంటే దేవాలయంలో ఒక ఇటుక మందమైనా నీ ఇంటి నుంచి అందిందంటే తరతరాలుగా ఏదో పుణ్యము దాగి ఉంటే తప్ప దేవాలయంలో అడుగు పెట్టలేము, దేవాలయ నిర్మాణంలో సహకరించలేము. దేవుడు ఎదురుగా ఈ రోజు మనం కూర్చున్నామంటే ఆ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహము మీకు లభించే, నీ కర్మ ధ్వంసమయ్యేటువంటి రోజు వచ్చింది కాబట్టి మామూలు విషయం కాదు. ఎందరో మహానుభావులు, సత్పురుషులు, యోగులు, వైరాగులు, మహానుభావులు, మహామహాకోటీశ్వరులు, లక్షల సంపద ఉన్నటువంటి వాళ్ళు గోగొల్లలు. ఆ గోగొల్లలు ఉన్నప్పటికీ కూడా భగవంతుడికి ధర్మం ఎక్కడ ఉందో విశ్వసించి విశ్వాసంగా ఆధ్యాత్మిక రంగంలో తనదైన శైలిలో ధర్మాన్ని కాపాడుతూ ఒక ప్రేమ, అభిమాన, ఆప్యాయత, అనురాగాలతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ శ్రీమన్నారాయణుడికి చాలా ఇష్టం. అందుకే కలియుగ ప్రత్యక్ష దైవం అని 3 కోటి దేవతలలో ఆ ఒక్క దేవుడికే పేరు. కలియుగ ప్రత్యక్ష దైవం అనగానే మనకు శ్రీమన్నారాయణుడే గుర్తుకొస్తాడు. ఆయన ఎన్నో అవతారాలలో ఒక మహా అద్భుతమైనటువంటి అవతారం. సాక్షాత్తు ఇప్పటిదాకా చేస్తున్నారంటే స్వామి పిలుచుకుంటారు, అది మనం కాదు. ఈ రోజు ఇక్కడ చేస్తున్నటువంటి పండితులు నేను కూర్చున్న 10 నిమిషాలలో ఈ 5 రోజులు ఎంత గొప్పగా జరిగాయో తెలుసుకోవచ్చు. అన్నమంతా చూడవలసిన అవసరం లేదు. ఆడపడుచులు ఒక వెలుగు తీసిరా అంటే మీకు అన్నం ఏంటని చెప్పి స్టవ్ మీద కింద చేస్తారు. అంటే అంత చక్కగా అరటి పండు అలా ఒలిచి ఇలా ప్రసాదం పెట్టినట్టుగా చూస్తే చిన్న పిల్లలే, నాకంటే చిన్నవాళ్ళే, కానీ ఇంత చిన్న వయసులోనే ఇంత గొప్పగా చేస్తున్నారంటే ఆ స్వామి యొక్క బలం ఎంతుంది అనేది ఇక్కడ అర్థమవుతుంది.
నిజంగా కూడా ఈ 22వ బ్రహ్మోత్సవాలలో గడ్డి అన్నారం లలితానగర్ ప్రాంతం ఎంతో గొప్పగా పుణ్యం చేసినటువంటి ఈ భాగ్యనగరాన్ని ప్రసాదించే సత్యము గల సత్యనారాయణ స్వామి ఎన్నో మార్లు ఇలా వెళుతూ దర్శించుకొని వెళ్తారు. మా ఆత్మీయులు ఈ దేవాలయానికి సంబంధించినటువంటి ధర్మకర్త మండలి ఎప్పుడూ పిలుస్తూ ఉంటారు. గురువు గారు ఒకసారి వచ్చుకోండి, ఏ జన్మలో చేసిన పుణ్యము స్వామి దగ్గరికి ఒకరు పిలవాలన్నా నా రాతలో రాసి ఉంటే స్వామి అనుగ్రహిస్తే వాడి ఎందరైనా వచ్చి శిరస్సు మంచి సాష్టాంగ దండం పెట్టవలసింది. అందుకే 22వ సంవత్సరం బ్రహ్మోత్సవాలలో ముగింపు సభలో ఆ స్వామి నాకు అవకాశం ఇచ్చారు. అది కూడా మేము దంపతియుక్తంగా మా ధర్మపత్ని ఎప్పుడు అడుగుతుంది, గడ్డి అన్నారంలో స్వామివారి ఆలయం బాగుంటుందండి. గత 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నది. అయితే చాలా బాగుంటుంది కదా స్వామి, నేను ప్రతి మాసము ఏకాదశికి పౌర్ణమి వ్రతం చేసుకుంటాను, ఒక్కసారి తీసుకెళ్ళాలంటే వాళ్ళ దంపతియుక్తంగా స్వామి మాకు అవకాశం ఇచ్చినందుకు ఆ స్వామికి శిరస్సు వచ్చి దండం పెట్టి ఈరోజు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు చేసినటువంటి పండితులందరికీ ఆ స్వామి అనుగ్రహం ఉండాలని, వారు చేసినటువంటి ఆ మంత్ర ఉచ్చారణ, ఆ క్రియాది క్రతువులు ఏదైతే ఉన్నాయో మంత్రంలో తంత్రంలో క్రియలో లోపం లేకుండా ఆ ఉపచారాలు చేసినటువంటి ఆ పండిత బృందానికి ఆ స్వామి అనుగ్రహం ఉండాలని, అలాగే ఈ ఆలయ ధర్మకర్తలు తనదైన శైలిలో ధర్మాన్ని కాపాడుతూ వసుదైక కుటుంబం లాగా ఇది మనది, ఇది మన హిందూ దేశం, మనం ఎక్కడో లేము, పుడితే హిందువుగా పుట్టాలి, పుడితే హిందూ దేశంలో పుట్టాలి. 190 దేశాలు ఒకవైపు ఉన్నాయి. అది చాలా కాలాతీతమైంది, ఎక్కువసేపు మాట్లాడలేను. అలా నేను మైకు పెట్టినా వాళ్ళు మైకు పెట్టినా వినే వాళ్ళు అలా కూర్చున్నంతసేపు రాత్రి 2 అయినా 5 చాలా చక్కగా మాట్లాడారు. ఆ శ్లోకం చెప్పుకుంటూ ఒక్కొక్క అర్థం చెప్తుంటే ఏ యుగంలో ఏ అవతారంలో స్వామి ఇలా వచ్చారు, కుచేరుడు కాళ్ళు కలిగాడు, ఇంత చక్కగా చెప్పాడు శ్రీకృష్ణుడు. అదే భక్తుడికి దగ్గర అయ్యాడు. భక్తుడు ఈ మధ్యకాలంలో భగవంతుడి దగ్గరికి చాలా లేటుగా వస్తున్నారు. అన్నీ ఉన్న తర్వాత పండితుడు ఎందుకు యాదికి వస్తాడు, అన్నీ ఉన్న తర్వాత దేవుడు ఎందుకు యాదికి వస్తాడు. కలియుగంలో ఇప్పుడు జరుగుతున్నది వాస్తవానికి. అన్నీ ప్రశాంతంగా ఉన్నాము, ఓ పండితుడి దగ్గర కూర్చుంటాయి కూడా. అందుకే భగవంతుడే శ్రీకృష్ణ పరమాత్ముడు వారు చెప్పిన మాటలో భగవంతుడు ఆ యుగంలో భక్తులకు దగ్గర అయ్యాడట. ఇలా కుచేరుడు అనేటువంటి వాళ్ళు పాదాలు కలిగారు. ఏమయ్యా కుర్చీ తీసుకుని ఇక్కడికి రావయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవరో కాదు, కృష్ణం వందే ఈ జగత్తుకే గురువైనటువంటి వాడు సామాన్య భక్తుడు. ఏమైనా కుర్చీదే అంటే ఓ నా భక్తుడు కుర్చీ తెమ్మనడా నన్ను అని, నేను ఈ రూపంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మనైనా నా భక్తుల కోసం నేను కుర్చీ మోసుకుని వెళ్తానని చెప్పి వెళ్ళాడట. అలా కాదు, అన్నం వండినవాడు గొప్పవాడా, అన్నం వడ్డించిన వాడు గొప్పవాడా, విస్తరాకు వెంగిలి విస్తరాకు తీసిన వాడు గొప్పవాడా అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అన్ని ఎంగిలి విస్తరాకు తీశాడు. అంటే భక్తులను దగ్గరికి చేసి సనాతన ధర్మం హిందూ ధర్మం ఇలా ఉండాలి. ఇది పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, శాస్త్రభూమి, విధి భూమి, పండితులు, భావనలు, సత్పురుషులు, యోగులు, వైరాగులు, నాగ సన్యాసులు, ఎన్నో వైష్ణవ క్షేత్రాలు, శైవ క్షేత్రాలు, శాక్తేయ అమ్మవారి క్షేత్రాలు. నిజంగా ఈ పుణ్యభూమిలో గంగమ్మ పుట్టింది. గంగా, యమున, కృష్ణ, కావేరి, తుంగభద్ర, ప్రేమ, అభిమాన, ఆప్యాయత అనురాగాలు ఉన్నటువంటి ఒక పుణ్య భూమిలో హిందువుగా హైందవ సాంప్రదాయాలను కాపాడుతూ మన కట్టు కొట్టు మన విధానాలను మన ధర్మాన్ని అనుసరిస్తూ భావి తరాలకు చెబుతున్నటువంటి ఈ దేశంలో రూపాయి లేకున్నా ఈ దేశంలో పుట్టినటువంటి మనం అదృష్టవంతులుగా భావించాలి. అటువంటి మామూలు విషయం కాదు. మనం చేసింది మన ఎప్పటికి కూడా వస్తాయి. కోట్ల రూపాయలు సంపాదించి నా కొడుకు బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, నా కొడుకు బాగుండాలని చెప్పి తాతలు సంపాదిస్తారు కదా, అది ఆ తాతలు ఎప్పటి రావు, జ్ఞాపకం పెట్టుకోండి. చాలా మంది ఉంటుంది సేటు, అయ్యో నేను సంస్కారం ఉంది కానీ నీకు జ్ఞానం తక్కువ, నేనే కష్టపడదా అని చెప్పి నీ వంతు సంపాదించుకో, వారి వంతు సంపాదించి వారికి పుట్టబోయే కొడుకు మనోడు ఎలా ఉంటాడో వారికి సంపాదించి నీ దగ్గర మొత్తం పోయి ముఖాల నొప్పులు లేచి ఆ సంపాదన నీ ఎప్పటి కాదు. 3 మాత్రమే వస్తాయి: చేసిన పుణ్యము, చేసిన దానము, చేసిన పాపం. ఈ రోజు మీరు ఏం చేశారంటే పుణ్యము చేసుకున్నారు. వాళ్ళు చెప్పారు కదా, స్వామివారి ఎదురుగా కూర్చోవాలంటే మొదటి రాత్రిలో రాసి ఉండాలి. భాగ్యనగరంలో 150 లక్షల మంది జనాలు
బ్రతుకుతున్నారండి. ఈ రోజు 400-500 మంది కూర్చున్నాము ఈ సభలో అంటే చివరి సభలో బ్రహ్మాండంగా పూర్ణాహుతి జరిగినటువంటి ఆ సందర్భంలో వేద ఆశీర్వచనం ఇచ్చేటువంటి ఈ సమయంలో ఈ 5 రోజుల పుణ్యఫలం దొరికేటువంటి శుభ సమయంలో ఇంతమందికి అవకాశం దొరికిందంటే ఆ స్వామి నిజంగా స్వామి లోపల ఆనందంగా నవ్వుతూ కూర్చున్నారు. చాలా సంతోషం, చాలా అవుతుంది, చాలా ఆనందంగా ఉంది. ఈ భవ్యమైనటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు, ఆ దేవుడు నాకు దర్శనమిచ్చినందుకు మీ అందరికీ అనేక ఆశీర్వచనాలు, మంగళాశాసనములు తెలియజేస్తూ అందరూ ఆడపడుతూ దీర్ఘ సుమంగళిగా సౌభాగ్య సంపదలతో ఆనందంగా సుఖజీవనం గడపాలని, అలాగే భగవద్బంధువు యజమానులు రాజరాజులతో మీ వంశాభివృద్ధి, గోత్రాభివృద్ధి, తరతరాలుగా నిలిచిపోయే సంపద అన్ని రంగాలలో ఉండాలని మంచి మనసుతోటి ఆశీర్వచనాలు అందజేస్తూ జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భాగ్యనగరంలో ప్రసిద్ధి చెందినటువంటి గడ్డి అన్నారం లలితానగర్ ప్రాంతంలో రమాసహిత సత్యనారాయణ స్వామి దేవాలయము 22వ బ్రహ్మోత్సవాలు గత 5 రోజుల నుంచి ఎంతో దివ్యంగా, భవ్యంగా, సుందరంగా, దేదీప్యమానంగా, అట్టహాసంగా వైకానస ప్రకారము వైష్ణవ పండితుల సమక్షంలో ఎంతో గొప్పగా జరుగుతున్నాయి. మరి గత 21 సంవత్సరం వరకు కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా చాలా గొప్పగా జరిగాయి. అలాగే 22వ సంవత్సరం కూడా జరిగినటువంటి పూజాధిక్రతులు చాలా బాగా జరిగాయి. ఈ భాగ్యనగర ప్రజలు, గడ్డి అన్నారం లలితానగర్ ప్రాంత ప్రజలే కాకుండా భాగ్యనగరంలో ఉన్నటువంటి భగవద్బంధువులు సత్యము గల దేవుడైనటువంటి సత్యనారాయణుని ఎప్పుడూ దర్శించుకుంటూ ఉంటారు. మనోవాంఛలు నెరవేరాలన్నా, మనస్సంకల్పితాలు నెరవేరాలన్నా, మనోభీష్టలు నెరవేరాలన్నా, మానవ నిజ జీవితంలో భాగ్యనగరంలో మనము నివసిస్తుంటే ఒక్కసారైనా గడ్డి అన్నారంలో వెలిసినటువంటి రమాసహిత సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న తర్వాత మీరు చెప్పుకుంటారు, నిజంగా చెప్పినటువంటి మాట సత్యము, అందుకే సత్యము గల దేవుడయ్యాడు. మరి ఇంత గొప్పగా జరిగాయి. యావత్ భక్తజనావళి, అలాగే భాగ్యనగర ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాకుండా యావత్ భారతదేశము వర్షాలు సమృద్ధిగా వచ్చి, పాడి పంటలు సమృద్ధిగా వచ్చి, ప్రతి కుటుంబము ఆనందంగా ఉండాలని ఈ బ్రహ్మోత్సవాల తరపున ఆ స్వామి అందరికీ మంచి మనసుతోటి అనేక సంపదలు, మంగళాశాసనములు ఇవ్వాలని స్వామికి నమస్కరిస్తూ మీ అందరికీ అనేక ఆశీర్వచనాలు అందజేస్తూ జై శ్రీమన్నారాయణ. కొడకండ్ల శ్రీరామ శరణ్ శర్మ. జై శ్రీమన్నారాయణ. గత 5 రోజులుగా మన దిల్సుఖ్ నగర్ సత్యనారాయణ స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా కని విని ఎరగని రీతిలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మొదటి రోజు విశ్వక్సేన ఆరాధనతో మనకు ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభమై ఈరోజు 5వ రోజు స్వామివారికి శ్రీ పుష్పయాగము, అలాగే స్వామివారికి మండల ఆరాధన అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాలతో ఈ యొక్క బ్రహ్మోత్సవం ముగుస్తుంది. అయితే ప్రతిరోజు కూడా స్వామివారికి ఎన్నెన్నో రకాలైనటువంటి పుష్పాలతో, తర్వాత ఎన్నెన్నో రకాలైనటువంటి పళ్ళతో స్వామికి పూజిస్తూ నివేదిస్తూ స్వామివారిని ఎంతో అత్యంత అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేది వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచో తమిళనాడు, కేరళ అనేటువంటి ప్రాంతాల నుంచి వచ్చి ఈ యొక్క స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే ఈ యొక్క స్వామివారిని దర్శించుకుంటే ఏంటయ్యా ఫలితం, ప్రత్యేకత ఏంటయ్యా అని అంటే, ఎవరికైతే ఏ కోరికలు ఉంటాయో ఆయా కోరికలు అతి శీఘ్రంగా అంటే తొందరగా నెరవేరుతాయి అని చెప్పేసి ఇక్కడ ప్రసిద్ధి. అలాగే మొదటి రోజు జరిగినటువంటి గరుడ ప్రసాదము అనేటువంటి ఒక ప్రసాదము, ఆ ప్రసాదం కనుక ఎవరైతే తింటే వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి సంతానము, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి లభిస్తుంది అవుతుంది అని చెప్పి ఇక్కడ ఒక ప్రత్యేకత. దాన్ని స్వీకరించడానికి ఎక్కడి నుంచో జనాలు, భక్తులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క స్వామివారికి గరుడ ప్రసాదాన్ని వాళ్ళు స్వీకరించడం జరిగింది. అలాగే ఒక్కొక్క ఘట్టాన్ని దాటుకుంటూ ఈ రోజు 5వ రోజు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకున్నాము. కావున ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ యొక్క రమాసహిత సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవంలో పాల్గొని ఆ యొక్క స్వామి పాత్రకు కృపలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి యొక్క దేవాలయంలో దిల్సుఖ్నగర్లో విశేషంగా ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరిగింది. ప్రథమ రోజు నుంచి పంచమ రోజు ఈ రోజు వరకు స్వామివారికి దిగ్విజయంగా బ్రహ్మోత్సవాలలో ఉన్నటువంటి సకల కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా ముగించడం జరిగింది.
ఇప్పుడు ఈరోజు సాయంకాలము మనకు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి ఈ రోజుతో బ్రహ్మోత్సవాలు ముగించడం జరుగుతుంది. కావున స్వామివారి యొక్క దేవాలయంలో ఈరోజు స్వామికి శ్రీ పుష్పయాగము, అలాగే భక్తులందరికీ కూడా ఆశీర్వచన కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ కూడా వచ్చి స్వామి యొక్క దివ్య ఆశీస్సుల్ని పొంది స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. అలాగే మన యొక్క శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి యొక్క దేవాలయంలో ప్రతి నిత్యము అన్నవరంలో ఏ విధంగా అయితే వ్రతాలు జరుగుతాయో అదే విధంగా ప్రతి నిత్యము కూడా మన దేవాలయంలో వ్రతం జరగడం విశేషము. ప్రతి వ్రతము కూడా మనము అన్నవరంలో ఏ విధంగా అయితే చేసుకుంటారో అదే విధంగా భక్తులకు జరుకులాగా సౌపది, అలాగే భక్తులందరికీ కూడా ఆ స్వామి యొక్క ఆశీస్సులు తప్పక ఇక్కడ ఉంటుంది. కాబట్టి సత్యనారాయణ స్వామి యొక్క దేవాలయానికి మీరు అన్నవరంకి ఎలాగైతే వెళ్ళి స్వామి యొక్క ఆశీస్సుల్ని తీసుకుంటారో అదే విధంగా ఇక్కడికి కూడా వచ్చి ఆ స్వామి యొక్క సత్యనారాయణ స్వామి యొక్క ఆశీస్సులతో ఆ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేసుకోవాల్సిందిగా ఈ దేవాలయ అర్చకులు కోరుకుంటున్నారు. జై శ్రీరామ, జై శ్రీరామన్నారాయణ, జై శ్రీరామ్. అలాగే స్వామివారి విశేషంగా కూడా 108 కలశాలతోటి ఈరోజు పంచామృత అభిషేకం కూడా జరిగినది. శ్రీ పుష్పయాగంతో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా పరిసమాప్తమైపోయి భక్తులందరికీ కూడా ఆ యొక్క యాగ ప్రసాదాన్ని అందజేసి తీర్థము, ప్రసాదము 11 రకాల ప్రసాదాలతోటి అందరికీ కూడా జరుగుతున్నాయి. కావున విశేషించి భక్తులందరికీ కూడా ఈ యొక్క గడ్డన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ శతమనంతం భవతి శతమేశ్వరం శతమే శతం దీర్ఘమాయు. జై సత్యనారాయణ స్వామి పరబ్రహ్మణే నమో నమః.